హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లాస్యా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక టేస్టీ స్నాక్ ఐటెంని పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే నమక్ పారే. నమక్ పారే టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తినే ఈ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. నమక్ పారే చేసుకోవడానికి ఒక కప్ మైదా పిండి తీసుకోవాలి. మీరు మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా వాడచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, గ్లాస్ వాటర్, ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ముందుగా ఒక కప్ మైదా పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చక్కటి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా చక్కగా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న చపాతీ పిండి పైన ఒక మూత పెట్టి అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత చూడండి, మన పిండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. పొడి పిండి యాడ్ చేసుకుంటూ ముద్దని చక్కగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ లాగా చక్కగా రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంత మందం ఉంటే సరిపోతుంది. మరీ పలుచగా రోల్ చేసుకోవద్దు, మరీ లావుగా కూడా రోల్ చేసుకోవద్దు. చపాతీ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తోటి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రాంబో షేప్లో కట్ చేశాను. మీరు స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, సర్కిల్ కానీ ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంత మందం ఉంటే సరిపోతుంది. ఎంత చక్కగా కట్ అయ్యాయి కదా. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని 2-3 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నట్టయితే పీసెస్ మొత్తం చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయ్యాక పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకున్న నమక్ పారేని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని నమక్ పారేని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం చేసుకున్న నమక్ పారే ఎంత క్రిస్పీగా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ ఈజీ వేలో టేస్టీ క్రిస్పీగా ఉండే నమక్ పారేని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న నమక్ పారేని మనం పిక్నిక్స్కి, ఎక్స్కర్షన్స్కి, జర్నీస్ చేసినప్పుడు తీసుకెళ్తే బాగుంటుంది. ఈ నమక్ పారేని పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. సో ఎప్పుడు చేసే స్నాక్ ఐటెం కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సర్వ్ చేయండి. ఈ నమక్ పారేని టీ టైమ్ స్నాక్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లాస్యా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.